Hello everyone, welcome back to our ఛానల్. ఏపీ విద్యుత్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ అందరికీ ఈ వీడియోలు చాలా ఇంపార్టెంట్. మీ హాల్ టికెట్లో 27 ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా. డాక్యుమెంట్స్ నుంచి రిపోర్టింగ్ టైం వరకు ప్రొహిబిటెడ్ ఐటమ్స్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, సిబిటి రూల్స్ అండ్ రిక్రూట్మెంట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ కండిషన్స్ అన్నీ ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So please watch till the end because missing even one point instruction can create problems on exam day. So let's get started. Coming to the first point, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన వెంటనే అందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్ ఆర్ డిస్క్రిపెన్సీ కనిపిస్తే అఫీషియల్ వెబ్ పోర్టల్లో ఇచ్చిన హెల్ప్లెస్ కాంటాక్ట్ నంబర్స్ ద్వారా అథారిటీస్కి ఇన్ఫామ్ చేయాలి. ఎగ్జామ్ డే వరకు వెయిట్ చేయకండి. సెకండ్ పాయింట్, హాల్ టికెట్ వచ్చింది కాబట్టి జాబ్ కన్ఫర్మ్ అయింది అని అనుకోవద్దు. సిబిడి అడ్మిషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ప్రొవిజనల్. నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ఎలిజిబిలిటీ కండిషన్ సాటిస్ఫై చేయాలి అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తర్వాత ఉంటుంది. సిబిటికి అటెండ్ అవ్వడం వల్ల అపాయింట్మెంట్ రైట్ ఆటోమేటిక్గా రాదు. థర్డ్ పాయింట్, హాల్ టికెట్తో పాటు ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి లాంటివి యాక్సెప్టెడ్. ఫోటో కాపీ ఆర్ మొబైల్లో డిజిటల్ కాపీ తీసుకెళ్ళడం సరిపోదు. ఒరిజినల్ ఐడి కంపల్సరీగా ఉండాలి. ఫోర్త్ పాయింట్, మీ హాల్ టికెట్లో ఫోటో లేకపోయినా, ఫోటో బ్లర్గా ఉన్నా, టూ స్మాల్గా ఉన్నా ఆర్ ఫోటోగ్రాఫ్ మీద సిగ్నేచర్ ఇష్యూ ఉన్నా స్పెషల్ రిక్రూట్మెంట్ ఫాలో అవ్వాలి. మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ని వైట్ పేపర్ మీద పేస్ట్ చేసి స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్తో డ్యూలీ అటెస్ట్ చేయించాలి. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళాలి. ఎగ్జామినేషన్ సెంటర్లో ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేయాలి. ఫెయిల్యూర్ టు డూ దిస్ మే రిజల్ట్ ఇన్ డినియల్ ఆఫ్ ఎంట్రీ. కమింగ్ టు ది ఫిఫ్త్ పాయింట్, కార్పొరేషన్కి సిబిటి ఆర్ సెలక్షన్ ప్రాసెస్ని ఎనీ స్టేజ్లో క్యాన్సిల్, పోస్ట్పోన్ ఆర్ మోడిఫై చేసే రైట్ ఉంటుంది. దానికి రీజన్ ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ లేదు. సో అఫీషియల్ అప్డేట్స్ని రెగ్యులర్లీ చెక్ చేయండి. సిక్స్త్ పాయింట్, ఎగ్జామ్ సెంటర్ ఎంట్రన్స్ దగ్గర హాల్ టికెట్ కంపల్సరీగా చూపించాలి. ఇన్విజిలేటర్ ఆర్ సెంటర్ అఫీషియల్ అడిగినప్పుడు కూడా ప్రొడ్యూస్ చేయాలి. సో హాల్ టికెట్ని సేఫ్గా మెయింటైన్ చేయండి. ఓకే, కమింగ్ టు ది పాయింట్ 7, ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి అట్లీస్ట్ 90 minutes ముందు ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అవ్వాలి. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంట్రీ అలో చేయరు. సో ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ ముందుగా చెక్ చేసుకొని రూట్ ప్లాన్ చేసుకుని ఎర్లీగా వెళ్ళండి. ఓకే. ఎయిత్ పాయింట్, ఎగ్జామ్ సెంటర్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు సెక్యూరిటీ చెకింగ్ అండ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉంటాయి. సెక్యూరిటీ పర్సనల్తో కంప్లీట్గా కోఆపరేట్ చేయాలి. నైన్త్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ సెంటర్కి మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్, బ్లూటూత్ డివైజెస్, ఇయర్ ఫోన్స్, క్యాల్కులేటర్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్, పెన్ డ్రైవ్స్, కెమెరాస్, వ్యాలెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, బుక్స్, నోట్స్, రిటర్న్ మెటీరియల్, రైటింగ్ ప్యాడ్స్ ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ తీసుకెళ్ళకూడదు. ఇలాంటివి ప్రొహిబిటెడ్ ఐటమ్ మీ దగ్గర దొరికితే డిస్క్వాలిఫికేషన్ అవ్వచ్చు. ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి, పర్సనల్ బిలాంగింగ్స్ని సేఫ్గా కస్టడీ చేయడానికి కార్పొరేషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. సో అన్నెసెసరీ ఐటమ్స్ సెంటర్కి తీసుకెళ్లకుండా ఉండడం బెస్ట్. 10th పాయింట్, మీకు అలాట్ చేసిన సీట్లోనే కూర్చోవాలి. వేరే సీట్కి షిఫ్ట్ అవ్వాలంటే ఇన్విజిలేటర్ పర్మిషన్ కంపల్సరీ. 11th పాయింట్, ఎగ్జామినేషన్ హాల్లో కంప్లీట్ సైలెన్స్ అండ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. అదర్ క్యాండిడేట్స్తో కమ్యూనికేషన్ చేయడం ఆర్ అన్ఫేర్ మీన్స్ యూజ్ చేయడం మాల్ ప్రాక్టీస్గా కన్సిడర్ చేస్తారు. 12th పాయింట్, కంప్యూటర్ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే ఇన్స్ట్రక్షన్ని కేర్ఫుల్గా ఫాలో చేయాలి. అలాగే ఇన్విజిలేటర్ టైం టు టైం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో చేయాలి. 13th పాయింట్, కంప్యూటర్, మౌస్, కీబోర్డ్ ఆర్ ఎగ్జామినేషన్ సాఫ్ట్వేర్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్గా ఇన్విజిలేటర్కి ఇన్ఫార్మ్ చేయండి. మీరు ఓన్గా సిస్టమ్ని రిపేర్ ఆర్ ట్రబుల్ షూట్ చేయడానికి ట్రై చేయకండి. 14th పాయింట్, టెస్ట్ కంప్లీట్ అవ్వకుండా ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళడానికి ఇన్విజిలేటర్ పర్మిషన్ కంపల్సరీ. 15th పాయింట్, ఎగ్జామ్ మధ్యలో ఫ్రీక్వెంట్గా రెస్ట్ రూమ్కి వెళ్ళడం అలో చేయరు. అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ ఉంటే తప్ప ఇన్విజిలేటర్ పర్మిషన్తో మాత్రమే రెస్ట్ రూమ్కి వెళ్ళాలి. 16th పాయింట్,
ఎగ్జామ్లో రఫ్ షీట్ ప్రొవైడ్ చేస్తే అవి రఫ్ వర్క్ కోసం మాత్రమే యూజ్ చేయాలి. ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి వెళ్ళడానికి ముందు రఫ్ షీట్స్ని ఇన్విజిలేటర్కి కంపల్సరీగా రిటర్న్ చేయాలి. 17th పాయింట్, వేరే క్యాండిడేట్ లాగా ఇంపర్సోనేషన్ చేయడం, కాపీయింగ్, కమ్యూనికేషన్, డిసార్డర్లీ కండక్ట్ ఆర్ అన్ఫేర్ మీన్స్ యూజ్ చేయడం సీరియస్ అఫెన్స్. ఇలా చేస్తే క్యాండిడేట్ క్యాన్సిల్ అవ్వచ్చు అండ్ నోటిఫికేషన్ ప్రకారం డిసిప్లినరీ ఆర్ లీగల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. 18th పాయింట్, అప్లికేషన్ ఆర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని సప్రెస్ చేసిన, అది లేటర్ స్టేజ్లో ఐడెంటిఫై అయితే క్యాండిడేచర్ని ఫర్దర్ నోటీస్ లేకుండా క్యాన్సిల్ చేయొచ్చు. 19th పాయింట్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం అఫీషియల్ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేయండి. ర్యాండమ్ వాట్సాప్ ఫార్వర్డ్స్ ఆర్ సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకండి. ఓకే. 20th పాయింట్, ఎగ్జామినేషన్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ రిలేటెడ్ మ్యాటర్స్లో కార్పొరేషన్ డిసిషన్ ఫైనల్ అండ్ బైండింగ్ ఆన్ ఆల్ క్యాండిడేట్స్. 21st పాయింట్, సెంటర్ అఫీషియల్స్ మీ క్రెడెన్షియల్స్ వెరిఫై చేసిన తర్వాత, సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే టెస్ట్కి ఎంట్రీ అలౌ చేస్తారు. ప్రొహిబిటెడ్ ఐటమ్స్ లేవని కన్ఫర్మ్ చేస్తారు. 22nd పాయింట్, ఎగ్జామ్ హాల్ చెక్ ఇన్ ప్రొసీజర్లో క్యాండిడేట్ ఇమేజ్ అండ్ లెఫ్ట్ థంబ్ ప్రింట్ క్యాప్చర్ చేస్తారు. ఇది ఐడెంటిటీ క్రాస్ చెక్ చేయడానికి అండ్ ఇంపర్సోనేషన్ ప్రివెంట్ చేయడానికి సెక్యూరిటీ ఫీచర్. సో హ్యాండ్స్ ఆర్ ఫీట్ మీద మెహందీ, ఇంక్ ఆర్ బయోమెట్రిక్ క్యాప్చర్కి ప్రాబ్లం క్రియేట్ చేసే ఎక్స్టర్నల్ మెటీరియల్ అప్లై చేయకుండా ఉండడం బెటర్. టెక్నికల్ రీజన్ వల్ల స్టార్టింగ్లో బయోమెట్రిక్ క్యాప్చర్ అవ్వకపోతే ఎగ్జామినేషన్ ఎండ్లో క్యాప్చర్ చేస్తారు. 23rd పాయింట్, సిబిటి స్టార్ట్ అవ్వడానికి 10 minutes ముందు రెస్పెక్టివ్ కంప్యూటర్ టెర్మినల్ దగ్గర టెస్ట్ ఇన్విజిలేటర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారు. అవి ఎంటర్ చేసి సిబిటికి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే మీ క్యాండిడేట్ పర్టికులర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో కేర్ఫుల్లీ చెక్ చేసుకోండి. 24th పాయింట్, హాల్ టికెట్లో ఏదైనా బయోడేటా డీటెయిల్ మిస్సింగ్గా ఉన్నా ఆర్ రాంగ్లీ ప్రింటెడ్ ఉన్నా ఇన్విజిలేటర్ దగ్గర అవైలబుల్గా ఉన్న నామినల్ రోల్లో అప్డేట్ చేయడానికి ఆపర్చునిటీ ఉంటుంది. బట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫర్దర్ కరెక్షన్ ఆపర్చునిటీ ఇవ్వరు. సో ఎగ్జామ్ సెంటర్లో డీటెయిల్స్ కేర్ఫుల్లీ వెరిఫై చేయండి. ఓకే. 25th పాయింట్, ఫిజికలీ బ్యాక్వర్డ్ క్యాండిడేట్స్ ఒరిజినల్ మెడికల్ డిజేబిలిటీ ప్రూఫ్, కాంపిటెంట్ అథారిటీ ఇష్యూ చేసిన డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాలి. అప్లికేషన్ టైంలో స్క్రైబ్ ఫెసిలిటీ ఆప్షన్ సెలెక్ట్ చేసిన ఎలిజిబుల్ ఫిజికలీ బ్యాక్వర్డ్ క్యాండిడేట్స్కి రెస్పెక్టివ్ ఎగ్జామినేషన్ సెంటర్లో స్క్రైబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. 26th పాయింట్, పోస్టింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషనల్ రిక్రూట్మెంట్స్ ప్రకారం డిసైడ్ చేస్తారు. పోస్టింగ్స్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఆర్ సర్వీస్ మ్యాటర్స్ కోసం రికమెండేషన్స్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఎక్స్టర్నల్ ప్రెజర్ ఆర్ ఎనీ ఇంప్రాపర్ మీన్స్ యూజ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అటెంప్ట్ చేస్తే అది మిస్కండక్ట్గా కన్సిడర్ చేస్తారు. సీరియస్ డిసిప్లినరీ యాక్షన్స్ ఇంక్లూడింగ్ డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ కూడా పాసిబుల్. 27th పాయింట్, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు క్యాండిడేట్ సెలెక్ట్ చేసిన యూటిలిటీ ప్రిఫరెన్స్, ఏపీ ట్రాన్స్కో, ఏపీ ఈడీసీఎల్, ఏపీ సిడిసిఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ అండ్ ఏపీ జెన్కో ఆర్ జోన్ ప్రిఫరెన్స్ ఫైనల్. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ ప్రిఫరెన్స్ని ఎనీ సర్కమ్స్టాన్సెస్లో చేంజ్ చేయలేరు. సో అప్లికేషన్ టైంలో ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసేటప్పుడు క్యాండిడేట్స్ వెరీ కేర్ఫుల్గా చూస్ చేయాలి. సో దీస్ ఆర్ ది కంప్లీట్ 27 guidelines and instructions as mentioned in the AB Vidyut Hall Ticket. Especially 90 minutes early reporting, original ID proof, prohibited items, biometric verification and CBD instructions ని కంపల్సరీగా ఫాలో చేయండి. అంటే జస్ట్ అప్డేట్స్ చెప్పడం మాత్రమే కాదు, క్యాండిడేట్స్కి ఎగ్జామ్కి రిలేటెడ్గా అవసరమైన ప్రతి స్మాల్ డీటెయిల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ దట్ టు ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఫార్మాట్లో. మీకు ఇలా డీటెయిల్డ్గా బైలింగ్వల్ కాంటెంట్లో యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు ఇంకా బెటర్ అండ్ మోర్ డీటెయిల్డ్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది. ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు మీ ప్రిపరేషన్లో డిఫరెన్స్ క్రియేట్ చేయగలిగే ప్రతి చిన్న డీటెయిల్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. జై హింద్.